వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సంస్థానికి శుభం పలుకుతూ డిఎఫ్ గారు ఎమ్మెల్యే గారిని అడిషనల్ కలెక్టర్ గారు కూడా గట్టి చేపట్లతో వేడుకలతో ఘనంగా ఈ ఉత్సవాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. అందరూ డిపార్ట్మెంట్ స్టాఫ్ మార్చ్ పాస్ట్ తోని ఆనరబుల్ చీఫ్ గెస్ట్ కు గౌరవ వందన సమర్పణ. led by white flag. Followed by Navin Page, Vanaparthi and Gadwal. హాజరైనారు. అమర్వాడ్, టైగర్ రిజర్వ్, Navin Page, Gadwal, Vanaparthi, ఈవెంట్స్ లో ఈ క్రీడాకారులందరూ పాల్గొంటారు. జట్టులను డిఎఫ్ గారు ఎమ్మెల్యే గారికి ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అనేది గతంలో పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి ఏదో నష్టం జరుగుతుందంటే అనుకున్నాం, కానీ అది మనకు ప్రతి సంవత్సరం కళ్ళ ముందు జరుగుతూ ఉంది. మొన్ననే మహబూబ్ నగర్లో కుండపోత వర్షం పడ్డది, హైదరాబాద్లో పడ్డది. చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వరద వచ్చి రోడ్లు దిగిపోయి బయట మిగతా జిల్లాల్లో ఖమ్మంలో, వరంగల్లో, సూర్యాపేటలో ప్రజాజీవనం అతలాకుతలమైంది. దీనికి అంతటికీ కారణం, ప్రధానమైన కారణం ఒకటి ఏంటంటే చెట్లు లేకపోవడం. చెట్లను విపరీతంగా అటవీ సంపద క్షీణించిపోవడం, అడవుల విస్తీర్ణత తగ్గడం. అందుకే ఈరోజు మీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. మన అడవులను రక్షించుకోవాలి, అడవులలో ఉన్న వన్యప్రాణులను రక్షించుకోవాలి. అడవులలోనే ఉంటూ అడవినే జీవనాధారంగా చేసుకుంటున్న ఎంతో తెగలు అడవిలోనే బతుకుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఈ ఇకలాజికల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. మన మహబూబ్ నగర్ పట్టణంలోనే సంవత్సరంలో పడే వర్షం ఒక నెలలో పడుతుంది, ఒక నెలలో పడే వర్షము 1-2 రోజుల్లో పడుతుంది. అందుకే మొత్తం కూడా ఇళ్లలోకి రావడం, చెరువులు కుంటలు నిండడం, నీళ్లు వరదలాగా పారడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీ మీద గురుతరమైన బాధ్యత పెరిగింది. గతంలో లాగా ఇది కేవలం ఉద్యోగం అని అనుకోకుండా మీరు మానవాళిని రక్షించే ఉద్యోగం మీది. భావితరాలకు మన సంపదను అందించే బాధ్యత మీది. కాబట్టి మీరందరూ కూడా చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి మీ యొక్క డ్యూటీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మా తరఫున మీకోసం ఏం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దాని మీద పై వరకు కూడా, ముఖ్యమంత్రి గారి వరకు కూడా దృష్టి తీసుకొస్తాం. మీ సమస్యలు చాలా విషయాలు ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటా ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి. మీరు నిజంగా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాం.
మా మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూడా దాదాపు 20,000 జంగిల్ స్టాప్ అంటే ఫారెస్ట్ కూడా ఉంది మొత్తం కొండలలో గుట్టలలో. మీరు కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నల్లమల్లిలో కూడా మీకు సరైన ఫెసిలిటీస్ లేకుండా కూడా మీరు అక్కడ అటవీ సంపదను కాపాడుతూ ఉన్నారు, జంతువులను కాపాడుతూ ఉన్నారు. అక్కడ ప్రాజెక్ట్ టైగర్ పేరు మీద దేశంలోనే మొట్టమొదటిసారిగా టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో ఎక్స్ట్రీమిస్ట్ కార్యకలాపాలు ఉన్నా కూడా మీరు దేనికి కూడా భయపడకుండా మీ డ్యూటీస్ మీరు నిర్వర్తించారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి ఈరోజు సమాజం మీ సేవలను గుర్తిస్తూ ఉంది. ఇప్పుడు అవగాహనకు వస్తూ ఉంది. దీంతో ఇంకా మీ బాధ్యత పెరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా, అడవులను నమ్ముకుని జీవించే వారి భక్తికి ఇబ్బంది లేకుండా మీరు ఒక బ్యాలెన్స్డ్ బ్రాడ్ అప్రోచ్తో పనిచేయాలని కోరుకుంటూ, అడవులకు నష్టం అక్కడ జీవించే వారితో కాదు, అడవులకు నష్టం స్మగ్లర్లతోటి, అడవిని వ్యాపారంగా మలుచుకొని వాళ్ళు లాభ పొందాలనుకునే వాళ్ళతోటే అడవులకు నష్టం. వాళ్ళతోటి మీరు చాలా గట్టిగా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లాలూచి లేకుండా గతానికి భిన్నంగా మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి పునరంకితం కావాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలు కూడా మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాయి, మీ బాగు కోసం ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో మీరు మళ్ళీ ఒకసారి మీ బాధ్యతలకు పునరంకితం కావాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్లో మీరు మీ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఈ స్పోర్ట్స్ మీట్కే వన్యతేగలను ఆశిస్తూ మీరందరూ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఫిట్నెస్ మీకు లేకుంటే మీరు చాలా ఇబ్బందులు కావస్తుంది. కొన్ని రోజు 10, 12, 13 కిలోమీటర్లు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది కింది స్థాయి సిబ్బందికి. అలాగే పై ఆఫీసర్లు కూడా మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఏమనుకోవద్దు, కొంతమందిని చూస్తా ఉన్నా అంత ఫిట్గా లేరనిపిస్తూ ఉంది. దయచేసి మీరందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలా. 100% మీరు ఫిట్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది, మీకు కూడా మంచిగా ఎనర్జెటిక్గా మళ్ళీ ఇంకా గట్టిగా పనిచేయగలుగుతారు. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటూ ఈ స్పోర్ట్స్ మీట్ని మా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. మళ్ళీ ఇంకేదైనా సందర్భంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం మాకు వస్తుంది. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.